మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీ అతి గొప్ప స్పెషాలిటీ ఏంటంటే మీరు అండ్ ఈ ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఏదైతే ఆపరేషన్ ఉందో అది చేస్తున్న ఏకైక యూరోలజిస్ట్ మీరు ఇండియాలో. అసలు ఈ ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి చేస్తారు, దీనివల్ల అదనపు ప్రయోజనం ఏం జరుగుతుంది? ప్రోస్టెటిక్ ఎంబోలైజేషన్ అనేది చాలా హైప్ వచ్చేసిందండి ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ అడ్వర్టైజింగ్ దట్. మీరు నాకు చెప్తున్నారు ఫస్ట్ అని, దట్ ఈస్ బికాజ్ మీరు ఎక్కడో చూశారు, బట్ దెర్ వాజ్ నో అడ్వర్టైజ్మెంట్ యాజ్ సచ్. ఎందుకు అంటే ఇది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ హ్యావ్ కమ్ నౌ. ఓకే, మిస్ట్ అంటామంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఫర్ ప్రాస్టేట్. ఇనీషియల్గా ప్రాస్టేట్ స్టార్ట్ అయితే మామూలు ఆపరేషన్ ఉండేది, దాని తర్వాత కరెంట్ తోటి కట్ చేసి ప్రాస్టేట్ యూరిన్ ప్యాసేజ్ ద్వారా తీసేసుకునేది వచ్చి, దాని తర్వాత లేజర్స్ వచ్చినాయి, దాని తర్వాత మిస్ట్ అంటాం. మిస్ట్లో భాగంగా ఇది ఒకటి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క డిసీజ్ ప్రాసెస్కి 10 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఒక ట్రీట్మెంట్ సరిపోదు. సో వెరీ స్పెసిఫిక్గా పలాని వాళ్ళకి పలాని ట్రీట్మెంట్ సూట్ అవుతుందా లేదా అనేది మనం చూసి వాళ్ళకి అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుత టెండెన్సీ ఏంటంటే ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏం ఆపరేషన్ లేదు అని అనుకుంటారు. అది ఏదైనా ఇంటర్వెన్షన్, బాడీలోకి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్. ఒక ఆర్టరీలోకి నీడిల్ పెట్టి యాంజియోగ్రామ్ లాగా వైర్ పంపించి ప్రాస్టెటిక్ ఆర్టరీ దగ్గరికి వెళ్ళి దాంట్లోకి ఏదైనా కొంచెం మెటీరియల్ వేస్తాం, ఆ ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్ని ఆపేసి స్లోగా ఆ బ్లడ్ ఫ్లో తగ్గినందుకు స్లోగా ప్రాస్టేట్ ష్రింక్ అవుతుంది. జనరల్లీ ఒక నెలన్నర పడుతుంది అది ష్రింక్ అవటం స్టార్ట్ అవటానికి. రెండోది ఒక రోజులో పంపిస్తాము అనేది ఈజ్ అ జనరల్ థింకింగ్. ఈ రోజున స్టీమ్ అనేది ఉంది, రెజ్యూమ్ అనేది, ప్రాస్టల్ లిఫ్ట్ అనేది ఉంది, ఐటిండ్ అనే డివైస్ ఉంది, ఒక 4 రోజులు తీసేసే డివైస్. ఇవి అన్నీ కూడా సేమ్ డే డిశ్చార్జ్, దాంట్లో కూడా అనస్థీషియా ఉండదు, ఇందులో కూడా అనస్థీషియా ఉండదు. కానీ వాటిల్లో డ్యూరబిలిటీ ఎక్కువ. ప్రాస్టెటిక్ ఎంబోలైజేషన్లో మనకి డ్యూరబిలిటీ తక్కువ. ఫర్ ద లాస్ట్ 3-4 years పైన వీ హ్యావ్ డన్ ఓన్లీ అబౌట్ 25, నాట్ మోర్. ఎందుకు? దీనికి ఇండికేషన్ ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది. జనరల్గా ఏంటంటే మనకి రేడియాలజీ సైడ్ నుంచి నేను చాలా సైట్స్ చూస్తున్నాను, ప్రాస్టెటిక్ ఎంబోలైజేషన్ చేయించుకుంటే మీకు టీయూఆర్పీ కన్నా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్ తక్కువ ఉంటాయి. కాంప్లికేషన్లు కొంచెం వరకు తక్కువే కానీ బెటర్ రిజల్ట్స్ అయితే ఉండవు. ఈ రెండిట్లో రిజల్ట్స్ పోల్చుకుంటే నార్మల్ లేజర్ ఆపరేషన్ ఈ రోజుల్లో టీయూఆర్పీ ఎవరూ చేయట్లేదు, ఇట్ ఈస్ ఆల్ లేజర్స్ ఓన్లీ. లేజర్ తోటి 2 days క్యాథెటర్ తీసేస్తారు, ఫ్రీగా పోసుకుంటారు, బ్లీడింగ్ ఈజ్ ఆల్మోస్ట్ నిల్, అండ్ రీఆపరేషన్ రేట్స్ ఆర్ లెస్ దెన్ 2% ఓవర్ 10 years. ఓకే, ప్రాస్టెటిక్ ఎంబోలైజేషన్ తీసుకుంటే ఎవరికి చెయ్యొచ్చు ఎవరికి చేయకూడదు అనేది, ఎవరికన్నా క్రియాటినిన్ ఎక్కువ ఉన్నా, ఏదైతే కొంచెం కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంటే వాళ్ళకి చేయలేము, చేయించుకోకూడదు. ఎందుకంటే ఆ కాంట్రాస్ట్ ఏదైతే ఇస్తామో అది కిడ్నీకి వెళ్ళి కిడ్నీ డ్యామేజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ చేసుకుంటాకుండదు. బాగా వయసు పెరిగిన వాళ్ళు, వాళ్ళ లోపల రక్తనాళాల్లో కొంచెం బాగా టార్చర్స్గా ఉంటాయి అన్నమాట, కొంచెం వంకరగా ఉంటాయి. సో వాళ్ళలోకి ఆ గైడ్ వైర్ వెళ్ళి కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళి చేయలేము. ఒక 20% వరకు అబాండన్ చేస్తారు ఈ కేసెస్ని, ఎందుకంటే చేయలేక వదిలేస్తారు. అప్పటికి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కాంట్రాస్ట్ వెళ్ళి ఉంటుంది. తర్వాత ఏ విధంగానూ హై రిస్క్ ఉంటే, ఏదైనా ఆర్టరీ బాగా లేకుండా అక్కడ పంక్చర్ చేసినప్పుడు ఏదైనా వేరే ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ముందు నుంచే చూసుకొని, సో చాలా తక్కువ మందికి ప్రాస్టెటిక్ ఎంబోలైజేషన్ అనేది మనం చేయొచ్చు. ఎవరంటే హై రిస్క్ ఫర్ అనస్థీషియా ఇవ్వాలి అంటే హై రిస్క్, వాళ్లకు 1 గంట సేపు కామ్గా పడుకోగలిగితేనే చేయగలం అది, లేదా బ్లీడింగ్ వస్తుంటుంది రెగ్యులర్గా, వాళ్ళకి పనికి వస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికీ అర్థం కానిది ఏంటంటే చేయించుకున్నాం, 1 సంవత్సరం బాగున్నాం, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. రీఆపరేషన్ రేట్స్ ఆఫ్ ప్రాస్టెటిక్ ఎంబోలైజేషన్ ఆర్ ఆల్మోస్ట్ 30% in 1 year. సో 100 మంది చేయించుకుంటే 30% మందికి డెఫినెట్గా ఇంకొక ఆపరేషన్ అవసరం అవుతుంది. అదే లేజర్లో లెస్ దెన్ 10% in 10 years. సో ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది ఒకసారి యూరాలజీతో కన్సల్ట్ చూసుకొని దెన్ వాళ్ళు పేషెంట్స్ కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఈ రోజున చాలా ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ. సో ఏఐ ఈజ్ యాజ్ స్టూపిడ్ యాజ్ యూ. గూగుల్ మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చేది, ఏఐ సమాధానం ఏమవుతుంది, ఏఐ మీతో మాట్లాడుతుంది. సో మీరు బాగా మాట్లాడితే మీతో బాగా మాట్లాడుతుంది, మీరు మాట్లాడకపోతే సరిగా మాట్లాడదాం.
అండ్ ఏఐ ఈజ్ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ హ్యాస్ టు ప్లీజ్ యూ. మీరు చూడండి, మీరు కంటిన్యూస్గా ఎప్పుడైనా మీరు ఒకటే ప్రాంప్ట్ మాట్లాడుతూ ఉంటే ఇట్ విల్ స్లోలీ క్రియేట్ ఎ ఎన్వైరన్మెంట్ వేర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్లీజ్ యూ. అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది మనం కూడా ఆలోచించాలి. రెండోది, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సో మీరు అంటారు రేడియాలజిస్ట్ చేస్తున్నారు ఎంబలైజేషన్, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అని. డూ దే సీ ద పేషెంట్స్? లేదు. ఒక పర్సన్కి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటే తనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఏంటి అని ఎవాల్యుయేట్ చేయగలరా? లేదు, ఎందుకంటే అది వాళ్ళు చదవరు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద యూరాలజీ కరికులం. సో వన్స్ యూరాలజిస్ట్ కెన్ డిసైడ్, ఓకే మీకే ఎంబలైజేషన్ అవసరము అనుకుంటే నేను ఒక్కడనే చేయగలను. ఒక్కోసారి ఐ ఆల్సో టేక్ మై కలీగ్స్ యాజ్ ఎ కొలాబరేషన్ అండ్ కలిసి చేస్తాం. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్లీ తనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత చేయాలి. సో ఎంబలైజేషన్ ప్రతి ఒక్కళ్ళకి పనికిరాదు. ఓన్లీ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓన్లీ 1-2% ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబలైజేషన్. దాని కాంప్లికేషన్స్ పీపుల్ ఆర్ నాట్ నోయింగ్. రీఆపరేషన్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై.